లోక్సభలో జై పాలస్తీనా అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారా? ఆయన అనర్హుడిగా ప్రకటించబోతున్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే అసదుద్దీన్ పై లోక్సభ నుంచి బహిష్కరణ వేటుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్టికల్ 102D ప్రకారం సభలో ఇతర దేశానికి రూల్స్ కు విరుద్ధంగా ఎవరైనా విధేయత ప్రకటిస్తే అనర్హత వేటు వేయొచ్చంటున్నారు రాజ్యాంగ నిపుణులు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తూ జై పాలస్తీనా అనడంపై రాష్ట్రపతికి బీజేపీ నేతలు, లాయర్లు ఫిర్యాదు చేశారు. సభ రూల్స్ ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అడిగి తెలుసుకుందాం. శ్రీచరణ్, అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై అసద్పై అనర్హత వేటు పడనుందా? స్పందన నిన్న అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ పార్లమెంటేరియన్ నిన్న ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అని చెప్పి కూడా సంచలన కూడా ఆయన ప్రమాణ స్వీకారోత్సవం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు న్యాయశాఖ మంత్రితో పాటు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కూడా దీనిపైన పరిశీలిస్తున్నారు. లోక్సభ నుంచి ఒక అసదుద్దీన్ ఓవైసీకి వేటు పడినా కూడా అది ఆశ్చర్యపోనక్కర్లేదని కూడా ప్రస్తుతం ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే జై పాలస్తీనా పైన నిన్న బీజేపీ పార్లమెంటరీలతో పాటు బయట వివిధ మోర్చాలు కూడా తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. కీలకంగా మారిన దేశ సమగ్రత అంశంగా కూడా దీన్ని పరిగణిస్తున్నారు. రూల్ పొజిషన్ ను కూడా పరిశీలిస్తామని కూడా ఇప్పటికే పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కూడా ప్రకటించారు. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కూడా న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఆర్టికల్ 102D ప్రకారం చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఆర్టికల్ 102D లో ఏముంది? పార్లమెంట్ సభ్యుల అనర్హత విధి విధానాలను భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 102 లో పొందుపరిచారు. అందులోని క్లాస్ డి ఏం చెబుతుందంటే చట్టసభల్లోని సభ్యులు ఎవరైనా భారత పౌరులు కాకుండా స్వచ్ఛందంగా వాళ్లే విదేశీ పౌరసత్వాన్ని పొందిన ఏదైనా వేరే దేశానికి విధేయతను ప్రకటించినా కట్టుబడి ఉన్న ఆ సభ్యుడిపై వేటు వేయచ్చని కూడా ఆర్టికల్ 102 చెబుతోంది. అయితే ఇప్పుడు ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పార్లమెంటు సభ్యత్వం వివాదంలో పడిందని చెప్పాలి. ఆయన పైన అనర్హత వేటు వేయాలని కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పలువురు న్యాయవాదులు కూడా ఫిర్యాదు చేశారు. ఇటు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కూడా పలు ఎంపీలతో అందరితో కలిసి కూడా కంప్లైంట్ చేశారు. అయితే ఇక్కడ వాస్తవానికంగా ఏంటంటే ఆయన జై భీమ్, జై తెలంగాణ, జై మీమ్ అంటూ ఓకే దట్స్ ఓకే, కానీ జై పాలస్తీనా అని ఎక్కడ ఇది నిర్ణయించారో అక్కడే కాంట్రవర్సీ మొదలైందని చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటగా కూడా ఆయన చేసిన నిదానంపై సభలో కాసేపు గందరగోళం నెలకొనింది. దీంతో వాటిని రికార్డుల నుంచి తొలగిస్తామని కూడా ప్రొటెం స్పీకర్ ప్రకటించడంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది అనుకున్నారు. కానీ ప్రస్తుత నిబంధనల ప్రకారము పాలస్తీనాకి కట్టుబడి ఉన్నందున అసదుద్దీన్ ఓవైసీ తన లోక్సభ సభ్యత్వానికి అనర్హుడని కూడా ముందుగా అనుకున్నట్టు 102D ఆర్టికల్ చెబుతోంది. సో మరి ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ దీనిపైన ఎలాంటి రెస్పాండ్ అవుతారో. అయితే శ్రీచరణ్, మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి అసదుద్దీన్ మీడియా ప్రతినిధుల తర్వాత అడిగినప్పుడు కూడా నేనేం తప్పు చేశాను, ఇందులో తప్పేముంది అంటూ కూడా ఆయన ఎదురు ప్రశ్న వేయడానికి కూడా మనం చూసాం కదా. ఏంటి అసద్ అంత ధీమాగా ఎందుకున్నారు? ఆయన వెర్షన్ ఏంటి అసలు? ఆయన బేసిక్ గా ఈజ్ అన్ అడ్వకేట్. అసదుద్దీన్ ఓవైసీ ఆయన అడ్వకేట్. ఆయన కాన్స్టిట్యూషన్ లో ఆయనకు అన్ని లొసుగులు తెలుసు. రాజ్యాంగంలో ఒకవేళ ఆయన దానికి ఉటంకిస్తూ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఫండమెంటల్ రైట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ని కూడా దాన్ని ఉటంకిస్తూ కూడా ఆయన ఆ విధంగా కూడా మీడియా ముఖంగా అన్నట్టు కూడా మనం భావించవచ్చు. కానీ వాస్తవికంగా ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఈ దేశంలోని అత్యున్నత చట్టసభలో ఎన్నిక కాబడిన వ్యక్తి అలా వేరే పొరుగు దేశాన్ని జై పాలస్తీనా అనడమే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది ముందుగా అనుకున్నట్టు భారతదేశ సమగ్రతకు విధేయతకు సంబంధించిన అంశమని కూడా న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా పేర్కొన్నారు. అయితే విదేశానికి కట్టుబడి ఉన్నానని పార్లమెంట్ సాక్షిగా అంగీకరించడమేనని ఆయన ప్రమాణ స్వీకారోత్సవం తెలుపుతుందని కూడా బీజేపీ ఎంపీలతో పాటు మిగతా నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఆయన పైన చర్య తీసుకోవాలి. ఇది మొదటిసారి కాదని గతంలో పలుమార్లు కూడా ఇద్దరు సోదరులు కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, సో దీన్ని మొదటిసారిగా కన్సిడర్ తీసుకోకూడదని, ఈసారి చర్య తీసుకోకపోతే
భారతదేశ సమగ్రత, విధేయత, ఐక్యత అనే అంశాలకు అర్థమే లేదని కూడా ఇటు న్యాయవాదులతో పాటు బీజేపీ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సీనియర్ లాయర్ విష్ణు శంకర్ జైన్ ఓవైసీ లోక్సభ సభ్యత్వంపై వేటు వేయాలని కోరుతూ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రస్తుతానికి రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ పొలిటికల్ నెరేటివ్ లో చూసుకుంటే మాత్రము ఇప్పుడు ముందుగా మనం అనుకున్నట్టు మిడిల్ ఈస్ట్ లో ఒక అన్సర్టినిటీ, ఒక క్రైసిస్ ఉంది. అటు హమాస్ కి ఇటు ఇజ్రాయెల్ కి వార్ నడుస్తోంది. అటు పాలస్తీనాలో చాలా మంది రెఫ్యూజీస్ కూడా వాళ్ళు ఎటు వెళ్ళాలి, అటు పక్కన సుడాన్ కి కానీ సౌదీ అరేబియా కానీ ఎటు వెళ్ళాలన్నా కూడా వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి. సో పాలస్తీనాలో కూడా ప్రస్తుతం ఉన్న ఒక అన్సర్టినిటీని దాన్ని ఆయన ఉటంకిస్తూ కూడా ఒక పర్టికులర్ కమిటీ అసదుద్దీన్ ఓవైసీకి చెందిన కమ్యూనిటీనే ఉటంకిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని కూడా ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ ఏది ఏమైనా అలాగే శ్రీచరణ్, ఇఫ్ ఇన్ కేస్ నిజంగా గనక అసద్ మీద అనర్హత వేటు పడితే ఎంఐఎం సిచ్యువేషన్ ఏంటి? అలాగే హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు అనుకోవాలా? ఏం జరగబోతుంది అనుకోవాలి అసలు? ప్రస్తుతానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి అయితే ఫిర్యాదు చేశారో ఈ ప్రస్తుతానికి అయితే రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ మన రాజ్యాంగంలో ఇందాక ప్రస్తావించుకున్నట్టు 102D ప్రకారం అయితే ఆయన పైన అర్హత వేటుకి ఆయన అర్హుడని కూడా అంటున్నారు. కానీ దీనిపైన రాజ్యాంగ నిపుణులతో పాటు రాష్ట్రపతి కూడా నిర్ణయించి ఒక డెసిషన్ తీసుకుంటారనేది కూడా ప్రస్తుతం ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ కాకపోతే ఆది నుంచి కూడా ఓవైసీ బ్రదర్స్ ఇద్దరు వివాదానికి మారుపేరుగా కూడా ముద్రపడింది. సో ఇప్పుడు ఈయన ఇలా సంచలనాత్మకంగా సాక్షాత్ పార్లమెంట్ వేదికగా కూడా ఈయన ఇలా ప్రమాణం చేయడం ఏంటనేది కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. తుది నిర్ణయం మాత్రము రాష్ట్రపతి తీసుకోవాల్సి ఉంటుంది దీనిపైన. శివ, ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్.